ఈరోజు మనమైతే పైథాన్లో స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి చూద్దాం. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటే అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ అయ్యే టెక్స్ట్కి ఎక్కడ మనం వేరియబుల్ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయాలో చెప్పడానికి మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో స్ట్రింగ్ ఫార్మాటింగ్లో ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేసి స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేద్దాం. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే %s %d ఇట్లా ఒక సింబల్ లాగా ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం అక్కడ ఆ వేరియబుల్ వాల్యూని అయితే రిప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ మనమైతే 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసినాం. నేమ్ అనే వేరియబుల్, ఏజ్ అనే వేరియబుల్. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక నేమ్ ఇచ్చాం, ఏజ్ ఈక్వల్స్ టు ఒక ఏజ్ వాల్యూ ఇచ్చాం. సో ఇక్కడ ప్రింట్ అని టైప్ చేసి సో ఇక్కడ టెక్స్ట్ అయితే ప్రింట్ చేస్తున్నాం. దాన్ని మీన్స్ సో ఇక్కడ నేమింగ్స్ అన్న తర్వాత మనకి నేమ్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ %s యూజ్ చేసినాం. అండ్ దెన్ ద ఏజ్ ఈస్ %d యూజ్ చేసినాం. %d అనేది ఒక సింబల్ లాగా అక్కడ ఆ ఏజ్ యొక్క వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఏ వాల్యూస్ రీప్లేస్ అవ్వాలి అనేది ఈ ఆర్డర్ పెరాన్సిస్ లోపల ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే ప్రింట్ అవుతాయి. సో అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్.